20 లక్షల ఎకరాలలో అనంతపురం జిల్లాలో వేరుశనగ నాటారు ఆ రోజుల్లో. మరి ఇప్పుడు కనీసం 3 లక్షల ఎకరాలలో కూడా వేరుశనగ వేయటం లేదు రైతులు. ఎందుకంటే ఇప్పుడు పంట పోయింది అంటే క్రాప్ ఇన్సూరెన్స్ లేదు, పంట పోయింది అంటే పెట్టుబడి పోతుంది అన్న భయంతో ఇప్పుడు రైతులు వేరుశనగ వేసే పరిస్థితిలో లేరు, అంత రిస్క్ తీసుకునే పరిస్థితిలో లేరు. అంటే దానికి కారణం ప్రభుత్వం కాదా? దానికి కారణం జగనన్న గారి ప్రభుత్వం కాదా? అనంతపురం జిల్లాకి, అనంతపురం రైతులకి జగనన్న గారు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. ఆ రోజుల్లో రాజశేఖర రెడ్డి గారు అనంతపురం జిల్లా రైతులకి ఎంత భరోసా కల్పించారు. ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చాడు, విత్తనాల మీద సబ్సిడీ ఇచ్చాడు, డ్రిప్ మీద సబ్సిడీ ఇచ్చారు, యంత్రాంగం మీద సబ్సిడీ ఇచ్చారు. ఇలా అన్నిటి మీద ఇచ్చుకుంటూ పోయి రుణమాఫీ కూడా చేసి పంట నష్టపోతే అద్భుతంగా పంట బీమా ఇస్తే ఆ రోజు రైతులు రాజులయ్యారు, వ్యవసాయము పండగైంది. అనంతపురం జిల్లాలో రైతులంతా సంతోషించారు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. అంటే ఇప్పుడు క్రాప్ ఇన్సూరెన్సే లేదు, ఇప్పుడు సబ్సిడీలు లేవు, విత్తనాల మీద సబ్సిడీలు లేవు, ఇప్పుడు డ్రిప్ మీద సబ్సిడీలు లేవు, ఇవి ఏమీ లేవు. అంటే మరి జగనన్న గారు అనంతపురం జిల్లా ప్రజలకు, రైతులకు సమాధానం చెప్పాల్సిన అవసరం లేదా? రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు రాయగుండం, అయ్యనూర్ తీసి అక్కడ పిల్లెట్స్ రూపంలో తయారు చేసి ఒక ట్రైపార్టీ అగ్రిమెంట్ 3 పార్టీలను కలిపి ఒప్పందం చేసి రాజశేఖర రెడ్డి గారు అక్కడ ఒక ఇండస్ట్రీని ఏర్పాటు చేయాలి అనుకున్నారు. కానీ రాజశేఖర రెడ్డి గారు వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ అధికారంలోకి వచ్చింది తెలుగుదేశం ప్రభుత్వం, అక్కడ అధికారంలోకి వచ్చింది బీజేపీ ప్రభుత్వం. ఆ తర్వాత ఎవరూ పట్టించుకోలేదు, ఆ ప్రాజెక్టు కాస్త అటకెక్కిపోయింది. రాజశేఖర రెడ్డి గారు వెళ్ళిపోయిన తర్వాత రఘువీరారెడ్డి అంకుల్ గారు మా అనంతపురం జిల్లా కరువులో ఉంది అని, వర్షపాతంలో అతి తక్కువ వర్షపాతంలో దేశంలోనే ఇది 2వ స్థానంలో ఉంది అని, అనంతపురం జిల్లాకి ఏదైనా చేయాలి అని ఆయనకున్న స్థాయిలో ఆయనను ప్రయత్నిస్తే ఆ రోజు ప్రాజెక్ట్ అనంత అని ఒక ప్రాజెక్టు రూపకల్పన చేయడం జరిగింది. ఆ ప్రాజెక్టులో దాదాపు 8,000 కోట్ల రూపాయలతో ప్రాజెక్ట్ అనంత అని దాని రూపకల్పన చేసి ఈ అనంతపురం జిల్లాకు వ్యవసాయంగా అయినా, వ్యవసాయేతర మిగతా కార్యక్రమాలైనా, పాడి పంట అయినా, పాడి పశువులైనా, లేకపోతే హార్టికల్చర్ అయినా, లేకపోతే డ్రిప్ ఇరిగేషన్ సిస్టమ్ మ్యానుఫ్యాక్చరింగ్ అయినా, లేకపోతే స్టోరేజ్ ఫెసిలిటీస్ అయినా, ప్రాసెసింగ్ యూనిట్స్ అయినా, ఇలా ఇవన్నీ రావాలి అని 8,000 కోట్ల, దాదాపు 8,000 కోట్ల రూపాయలతో ప్రాజెక్ట్ అనంతాన్ని శాంక్షన్ చేపించుకొచ్చాడు రఘువీరారెడ్డి అంకుల్ గారు. మళ్ళీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చుంటే ఆ ప్రాజెక్టు టేక్ ఆఫ్ అయ్యేది. కానీ బీజేపీ పార్టీ అధికారంలోకి వచ్చింది, 8,000 కోట్ల రూపాయలలో ఒక్క పైసా కూడా మళ్ళీ రాలేదు. ఆ ప్రాజెక్టు అటకెక్కింది. అనంతపురం జిల్లాను పూర్తిగా నిర్లక్ష్యం చేసింది బీజేపీ పార్టీ. 8,000 కోట్ల రూపాయలు ఊహించండి, 8,000 కోట్ల రూపాయలతో ఒక ప్రాజెక్ట్ ఇక్కడికి వచ్చునుంటే, ఆ ప్రాజెక్ట్ అనంత అనేది ఇక్కడికి వచ్చునుంటే ఎంత అద్భుతంగా ఉండేది, ఎన్ని పరిశ్రమలు వచ్చేవి, ఎంత అభివృద్ధి జరిగేది, ఎన్ని ఉద్యోగాలు వచ్చాయి మన బిడ్డలకు, ఎంత అభివృద్ధి జరిగేది. అంత కష్టపడి కృషి చేసిన నాయకులు రాజశేఖర రెడ్డి గారి, రఘువీరారెడ్డి అంకుల్ అయితే ఇప్పుడు అంతా వృధా అయిపోయింది. కేంద్రంలో బీజేపీ పార్టీ అధికారంలో ఉంది, ఇక్కడ రాష్ట్రంలో ఒకసారి తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంది, ఇప్పుడు వైసీపీ పార్టీ అధికారంలో ఉంది. అదే బీజేపీ పార్టీతో దోస్తీలు చేస్తున్నాయి, అదే బీజేపీ పార్టీకి బానిసలుగా పనిచేస్తున్నాయి తప్ప మన రాష్ట్రానికి రావాల్సిన ఏ
మేలైనా ఇప్పించుకోవాలి అనే ఇంగితం లేదు ఈ నాయకులకు. మన రాష్ట్రానికి చేయాల్సిన అన్యాయం అంతా చేస్తున్నారు, మన రాష్ట్రానికి చేయాల్సిన ద్రోహం అంతా చేస్తున్నారు. అయినా కూడా బీజేపీని పల్లెత్తి మాట్లాడరు టీడీపీ నాయకులైనా, వైసీపీ నాయకులైనా, అటు చంద్రబాబు గారైనా, ఇటు జగనన్న గారైనా. ఎందుకు అలా బానిసల్లా మారిపోయారు అని అడుగుతున్నా. ఇక్కడ హంద్రీనివా ప్రాజెక్ట్, రాయలసీమకు అతి ముఖ్యమైన ప్రాజెక్టు హంద్రీనివా ప్రాజెక్ట్. హంద్రీనివా ప్రాజెక్టు పూర్తయి ఉంటే రాజశేఖర రెడ్డి గారు తలంచినట్టు హంద్రీనివా ప్రాజెక్టు పూర్తయి ఉంటే 6.5 లక్షల ఎకరాలకు నీళ్ళు వచ్చేవి. 33 జిల్లాలకు 33 లక్షల మందికి 6.5 లక్షల ఎకరాలకు నీళ్ళు వచ్చేవి. 4,500 కోట్లతో రాజశేఖర రెడ్డి గారు ఆ ప్రాజెక్టును చేశారు. రాజశేఖర రెడ్డి గారు ఉండగానే 90% పనులు పూర్తి చేసిన హంద్రీనివా ప్రాజెక్టు అన్ని జిల్లాలకు, రాయలసీమలలో అన్ని జిల్లాలకు నీళ్ళిచ్చే ప్రాజెక్ట్. కానీ రాజశేఖర రెడ్డి గారు 90% పనులు పూర్తి చేశారని ఆ తర్వాత వచ్చిన తెలుగుదేశం పార్టీ ఆ మిగతా 10% కూడా పూర్తి చేయలేకపోయింది. ఆ తర్వాత వచ్చిన వైసీపీ ప్రభుత్వం, జగనన్న గారి ప్రభుత్వం కూడా కేవలం 10% పనులే. రాజశేఖర రెడ్డి గారు 90% పనులు హంద్రీనివాకు పూర్తి చేసి వెళ్ళిపోతే ఆ 10% పనులు కూడా పూర్తి చేయడం చేత కాలేదు జగనన్న గారికి. మరి ఏమనాలి? అనంతపూర్ జిల్లాకైనా, రాయలసీమకైనా జగనన్న గారు ఏమి సమాధానం చెప్పాలో చెప్పాలి, ఏమి సమాధానం చెప్తారో చెప్పాలి. ఆ రోజుల్లో జగనన్న గారు చెప్పిన మాట, మేము అధికారం లేకొచ్చిన 6 నెలల్లోనే హంద్రీనివా ప్రాజెక్టును పూర్తి చేస్తాము అన్నారు. ప్రతిపక్షంలో ఉండగా హంద్రీనివా ప్రాజెక్టును తెలుగుదేశం పార్టీ పూర్తి చేయడం లేదు అని చెప్పి జగనన్న గారు జలదీక్ష కూడా చేశారు. మరి ఏమైంది జగనన్న గారు అని అడుగుతున్నాం. మీ చిత్తశుద్ధి ఏమైంది? హంద్రీనివా ప్రాజెక్టు ఏమైంది? మరి మీకు హంద్రీనివా ప్రాజెక్టు కూడా చేయడం చేత కాలేదే. మరి అనంతపూర్ జిల్లానైనా, ఈ కరువు రాయలసీమనైనా ఎలా ఆదుకున్న వారైతారు మీరు అని అడుగుతున్నాం. ఈరోజు రాజశేఖర రెడ్డి బిడ్డ ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో అడుగు పెట్టింది అంటే ఎందుకు వచ్చింది? ఎందుకంటే ఇది నా పుట్టిల్లు కాబట్టి. ఇక్కడ ప్రజలకు అన్యాయం జరుగుతుంది కాబట్టి, ఇక్కడ ప్రజలకు రావాల్సినవి ఏవి వాళ్ళకు అందటం లేదు కాబట్టి, ఇక్కడ ప్రజలకు ప్రత్యేక హోదా రావాల్సింది అది రాలేదు కాబట్టి, పోలవరం ప్రాజెక్టు రాలేదు కాబట్టి, రాజధాని ప్రాజెక్టు రాజధాని కాలేదు కాబట్టి, ఒక్క రకంగానైనా ఒక్క మేలైనా చేయకపోగా అదే పనిగా బీజేపీ పార్టీకి, అటు జగనన్న అయితేనేమి, అటు తెలుగుదేశం పార్టీకి చెందిన చంద్రబాబు గారు అయితేనేమి, మన రాష్ట్రానికి రావాల్సిన లాభాలలో, మేలులలో ఒక్కటి కూడా చేయకపోయినప్పటికీ బీజేపీ పార్టీకి బానిసలుగా మారారు. కాబట్టే రాజశేఖర రెడ్డి బిడ్డ ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో అడుగుపెట్టింది. ఆంధ్ర రాష్ట్ర ప్రజల తరపున కొట్లాడడానికి, వాళ్ళ హక్కుల కోసం కొట్లాడడానికి నిలబడింది రాజశేఖర రెడ్డి బిడ్డ. ఈరోజు నా పైన ఎనలేని దాడులు చేస్తున్నారు. ఈరోజు నా పైన రాజశేఖర రెడ్డి బిడ్డ, నేను వైసీపీ పార్టీ కష్టాలలో ఉంటే 3200 కిలోమీటర్లు పాదయాత్ర చేశాను. ఆ రోజు వైసీపీ పార్టీని నా భుజాల మీద వేసుకున్నా. ఆ రోజు వైసీపీ పార్టీని నిలబెట్టాం. ఆ తర్వాత కూడా వైసీపీ పార్టీకి ఏ అవసరం వస్తే ఆ అవసరానికి వాళ్ళకు అండగా నిలబడ్డాం. కానీ అధికారం లేకొచ్చినాక జగనన్న మనిషే మారిపోయాడు. అధికారం లేకొచ్చినాక జగనన్న కేవలం బీజేపీకి బానిసగా మారారు తప్ప ఒక్కసారి కూడా రాష్ట్ర ప్రజల బాగోగుల గురించి ఆలోచన చేయలేదు. ఆఖరికి స్పెషల్ స్టేటస్ ను కూడా తాకట్టు పెట్టారు అంటే మరి ఆంధ్ర రాష్ట్ర ప్రజలు మీకు ఓట్లు ఎందుకు వేసినట్టు అని అడుగుతున్నాం. ఆంధ్ర రాష్ట్ర ప్రజలు మిమ్మల్ని నమ్మి మీకు ఓట్లేస్తే ఆఖరికి ప్రత్యేక హోదాను తాకట్టు పెట్టారు, పోలవరం ప్రాజెక్టును కూడా తాకట్టు పెట్టారు కదా. అందుకే కదా రాజశేఖర రెడ్డి బిడ్డ
ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో అడుగుపెట్టింది. ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారికి ఆంధ్ర రాష్ట్ర ప్రజలన్నా, తెలంగాణ ప్రజలన్నా, తెలుగు ప్రజలన్నా రెండు కళ్ళ లాంటి వాళ్ళు, అందరినీ సమానంగా ప్రేమించాడు. ఏ ఒక్కరికి అన్యాయం జరగనిచ్చేవాడు కాదు. ఈరోజు నా పైన దాడులు చేస్తున్నారు. అయినా పర్వాలేదు, నా మీద దాడులు చేసినా పర్వాలేదు, నన్ను ఎంతగా హింసించినా పర్వాలేదు, నన్ను ఎంతగా అవమానించినా పర్వాలేదు, నా కుటుంబాన్ని నిలువలా చీల్చినా పర్వాలేదు. అయినా సరే రాజశేఖర రెడ్డి బిడ్డ ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు న్యాయం జరిగేంత వరకు ఇక్కడ నుంచి కదలను, ఇక్కడ పోరాటం చేస్తూనే ఉంటుంది. మళ్ళీ చెప్తున్నా, బీజేపీకి బానిసలుగా మారిన పార్టీలు తెలుగుదేశం పార్టీ కానీ, వైసీపీ పార్టీ కానీ మన రాష్ట్రానికి ఏ ఒక్క మేలు చేయకపోయినా బీజేపీ పార్టీకి ఈరోజు రాష్ట్రాన్ని మొత్తాన్ని రాసిచ్చేశారు. మన రాష్ట్రానికి ఏ ఒక్క మేలు చేయకపోయినా ఈరోజు బీజేపీ పార్టీ మన రాష్ట్రంలో ఏలుబడి చేస్తుంది. ఒక్క ఎమ్మెల్యేని గెలవలేదు బీజేపీ పార్టీ, ఒక్క ఎంపీని గెలవలేదు బీజేపీ పార్టీ. అయినా ఈరోజు మన రాష్ట్రం మొత్తం బీజేపీ వశమైపోయింది, బీజేపీ కైవశమైపోయింది. ఎందుకంటే ఇటు జగన్మోహన్ రెడ్డి గారైనా, అటు చంద్రబాబు గారైనా ఇద్దరు బీజేపీ పార్టీకి బానిసలుగా మారిపోయారు. మన రాష్ట్రాన్ని మొత్తాన్ని బానిసత్వంలోకి నెట్టుతున్నారు. రాష్ట్ర ప్రజలందరినీ బీజేపీకి బానిసలుగా చేయాలని చూస్తున్నారు. రాజశేఖర రెడ్డి గారు బీజేపీ పార్టీకి వ్యతిరేక. ఎందుకంటే బీజేపీ పార్టీ ఒక మత తత్వ పార్టీ కాబట్టి. ఎందుకంటే బీజేపీ పార్టీకి తెలిసిందల్లా ఒక మతాన్ని అవమానించాలి, ఇంకో మతాన్ని రెచ్చగొట్టాలి, మతం పేరు చెప్పి చిచ్చు పెట్టాలి, ఆ మంటలో వీళ్ళు చలిగాచుకోవాలి. ఇదే కదా బీజేపీ పార్టీకి తెలిసిన రాజకీయం. అందుకే కదా రాజశేఖర రెడ్డి గారు అంతగా వ్యతిరేకించారు. బీజేపీ పార్టీ కేంద్రంలో అధికారం ఉంది. ఆలోచన చేయండి, ఒక మణిపూర్ సంఘటన జరిగింది, క్రైస్తవుల మీద దాడైనా, ఒక గోత్రా ముస్లింస్ మీద జరిగిన దాడైనా, ఇవన్నీ బీజేపీ నేతృత్వంలో జరిగినటివి కావా? మరి అలాంటి బీజేపీ పార్టీ, ఏ బీజేపీ పార్టీనైతే రాజశేఖర రెడ్డి గారు అంతగా వ్యతిరేకించారో, మరి అలాంటి బీజేపీ పార్టీకి జగనన్న గారు ఎందుకని ఊడిగలు చేస్తున్నారు? మరి రాజశేఖర రెడ్డి గారి సంక్షేమ పాలనకు మీ పాలనకు పోలిక ఎక్కడుంది అని అడుగుతున్నాం. రాజశేఖర రెడ్డి గారి సంక్షేమ పాలనలో రైతు రాజైతే అసలు మీ పాలనలో అసలు రైతుకు క్రాప్ ఇన్సూరెన్సే లేదు. రాజశేఖర రెడ్డి గారి సంక్షేమ పాలనలో ఈ యువకులకు ఎంత పెద్ద పీట వేశాడు రాజశేఖర రెడ్డి గారు. రాజశేఖర రెడ్డి గారు చెప్పిన ఒక డైలాగ్ చెప్తా, మీరు ఏది కావాలంటే అది చదువుకోండి, మీరు డాక్టర్ అవుతారా, మీరు ఇంజనీర్ అవుతారా, మీరు ఎంబీఏ చేస్తారా, మీరు ఎంసీఏ చేస్తారా, మీరు ఏది కావాలంటే అది చదువుకోండి, ప్రభుత్వమే ఉచితంగా చదివిస్తుంది అన్నాడు రాజశేఖర రెడ్డి గారు. మరి ఇప్పుడుందా భరోసా? ఇప్పుడుందా ఫీజు రీయింబర్స్మెంట్? ఇప్పుడు ఫీజు రీయింబర్స్మెంట్ లేదు. మన బిడ్డలు చదువుకున్నా, కష్టపడి వాళ్ళ తల్లిదండ్రులే కూలీ నాలి చేసి చదువుకున్నా ఉద్యోగాలు వచ్చే పరిస్థితి లేదు. ఏం చెప్పాడు జగనన్న గారు? ప్రతి జనవరి 1న జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామన్నారు. నోటిఫికేషన్లు వచ్చాయా? డిఎస్సి ఒక పేపర్ పంపించారు నాకు డిఎస్సి కోసం. డిఎస్సి అభ్యర్థులు 6 లక్షల మంది పరీక్షలు రాస్తున్నాము, తయారీ అవుతున్నాము, అదిగో అక్కడ ఉన్నారు. ఎక్కడ ఆశ కనిపించడం లేదు అని. ఎందుకని 30,000 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నప్పటికీ ఒక్కటి కూడా భర్తీ చేయడం లేదు ప్రభుత్వం. మరి నిరుద్యోగులకు ఏం సమాధానం చెప్తాడు జగనన్న? ఎన్ని ఉద్యోగాలు, ఎంతమంది నిరుద్యోగులు? 19 లక్షల నిరుద్యోగులు మన రాష్ట్రంలో ఉన్నారు. వారి గురించి అక్కరలేదా? అసలు ఉద్యోగాలు లేక డెలివరీ బాయ్ లాగా తయారయ్యారు, ఉద్యోగాలు లేక వలసలు పోతున్నారు. ఆఖరికి మన బిడ్డలంతా వలసలు పోతే మన రాష్ట్రంలో అసలు యువతే లేని రాష్ట్రం అవుతుంది. ఇదేనా కావాల్సింది? ఎక్కడుంది అభివృద్ధి మన రాష్ట్రంలో? మన రాష్ట్రంలో పట్టుమని 10 కొత్త పరిశ్రమలు వస్తే ఉద్యోగాలు వచ్చేవి, మన బిడ్డల భవిష్యత్తు వచ్చేది. కానీ అవి రాలేదు. మన బిడ్డలకు భవిష్యత్తు లేదు, కనీసం ఒక రాజధాని లేదు. చూసుకుందామా, చెప్పుకుందామా అంటే ఒక్కటంటే ఒక్కటి తగినది చెప్పుకోదగినది ఏదీ లేదు.
వెళ్ళిపోక ఏం చేస్తారు? అసలు యువత లేని రాష్ట్రంగా మన రాష్ట్రం తయారు కాకముందే మనం మేలుకోవాలి. ఇది ఎన్నికల వేళ. ఇప్పుడు మనం మేలుకొని ఏదైనా చేయకపోతే మన భవిష్యత్తు ఎవరూ రక్షించలేరు. అందుకే చెప్తున్నా, ప్రజల్లోకి వెళ్ళాలి. ప్రతి కాంగ్రెస్ నాయకుడైనా కార్యకర్తనైనా ప్రజల్లోకి వెళ్ళాలి. ఎన్ని గడపలు తట్టగలం, ఎన్ని తలుపులు తట్టగలం, ఎన్ని గుండెలు కదిలించగలం, ఎంత మందితో మనం మాట్లాడగలం, ఎన్ని సంఘాలను కలవగలం, ఎంత మందిని వీలైతే అంత మందిని మనం ఒప్పించాలి. కాంగ్రెస్ పార్టీ వస్తేనే మన రాష్ట్రానికి ఒక భవిష్యత్తు ఉంటుంది అని చెప్పాలి. కాంగ్రెస్ పార్టీ వస్తేనే మనకు రాజధాని వస్తుంది. కాంగ్రెస్ పార్టీ వస్తేనే మనకు పోలవరం ప్రాజెక్ట్ వస్తుంది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తేనే మనకు ప్రత్యేక హోదా వస్తుంది. ఇవన్నీ ప్రజలకు చెప్పాలి. రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అయిన మొట్టమొదటి సంతకం పెడతానని ఏ ఫైల్ మీదో తెలుసా? ప్రత్యేక హోదా ఫైల్ మీద. ఆయన మనసులో ఆంధ్రప్రదేశ్ పట్ల ఎంత ప్రేమ లేకపోతే ప్రత్యేక హోదా ఫైల్ మీదనే ఆంధ్రప్రదేశ్ కోసం నేను మొట్టమొదటి సంతకం పెడతానంటాడు. అందుకే చెప్దాం, ప్రజలకు ఈ విషయాలన్నీ చెప్దాం. అంతేకాదు, ప్రజలకు చెప్పాల్సిన విషయం ఇంకోటి కూడా ఉంది. కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తేనే కాంగ్రెస్ పార్టీకి ఓటేసినట్టు. అటు బీజేపీ పార్టీకి ఏ ఇతర పార్టీకి ఓటేసినా ఆ ఓటు పోయేది బీజేపీ ఖాతాలోకే. వైసీపీకి ఓటేసినా బీజేపీ పార్టీకి ఓటేసినట్టే, తెలుగుదేశం పార్టీకి ఓటేసినా బీజేపీ పార్టీకి ఓటేసినట్టే, జనసేనకు ఓటేసినా బీజేపీ పార్టీకి ఓటేసినట్టే. ఎందుకంటే మన రాష్ట్రంలో బీజేపీ అంటే ఎక్కడో లేదు. బీజేపీ అంటే ఎవరో కాదు. బీజేపీ అంటే ఎవరు? బాబు, జగన్, పవన్. బి అంటే బాబు, జే అంటే జగన్, పి అంటే పవన్. మన దేశంలో మొత్తం బీజేపీ అంటే వేరే అర్థం ఉందేమో కానీ మన రాష్ట్రంలో మాత్రం బీజేపీ అంటే ఇదే అర్థం, బాబు, జగన్, పవన్. మరి వీళ్ళకి వేసిన ఓట్లన్నీ బీజేపీకి ఇస్తుంటే మరి వీళ్ళకి ఎందుకు వేయాలో ఓట్లు? బీజేపీకి వేయొచ్చు కదా. అందుకే ప్రజలకు మనము చెప్పాలి, కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తేనే భవిష్యత్తు ఉంటుంది. మన పిల్లలకి ఒక బంగారు భవిష్యత్తు ఉంటుంది. లేకపోతే అసలు నిరాశలైపోయి ఇలా మన రాష్ట్రాన్ని వదిలేసి బిడ్డలంతా వలసలు పోతే అసలు యువతే లేని రాష్ట్రంగా తయారవుతుంది ఆంధ్రప్రదేశ్. ఇవన్నీ వివరించి చెప్పండి. ప్రతిరోజు ఒక్కొక్క కార్యకర్త ఒక్కొక్క సైనికుడిగా కాదు, ఒక్కొక్క సైన్యంలా మారాలి. ఒక్కొక్కరు ఒక్కొక్క సైన్యంలా మారాలి. పొద్దున్నే లిస్టు చేసుకోండి. నేను ఎంతమంది దగ్గరికి వెళ్ళగలను, ఎంతమందితో ఈరోజు మాట్లాడగలను. మీరే ఇన్ఫ్లుయెన్సర్లుగా మారాలి. మీరే ప్రజలను ఒప్పించాలి. కాంగ్రెస్ పార్టీని బలపరచాలి. బూత్ లెవెల్లో కూడా బూత్ కమిటీలు వేసుకొని మన కాంగ్రెస్ పార్టీని బలపరచాలి. కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తేవాలి. స్పెషల్ స్టేటస్ అప్పుడే సాధ్యం అవుతుంది కాబట్టి, పోలవరం అప్పుడే సాధ్యం అవుతుంది కాబట్టి, రాజధాని అప్పుడే సాధ్యం అవుతుంది కాబట్టి